1947 కన్నా ముందు ఎన్నో విప్లవాలు జరిగాయి, ఎన్నో ఉద్యమాలు. గాంధీ గారు చేసిన మహాత్మా గాంధీయే కదా మనకు స్వాతంత్రం తెచ్చారు అనుకుంటారు అందరూ. అయితే అప్పుడు ఎవరు తెచ్చారు చెప్పండి, మీరు అనుకునే చెప్పండి, గట్టిగా చెప్పాలి అని. ఏది మీరు అందరూ అనుకోవడం. మనం స్వాతంత్రం సాధించుకున్న తర్వాత అంటే మనకి సాధించేసుకుంటారు తెలిపారు చూడండి, ఎవరో బ్రిటిష్ వాళ్ళు. ఆ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ అంటే మన మాజీ ప్రైమ్ మినిస్టర్, అప్పట్లో మన దేశాన్ని ఆక్రమించినప్పుడు ఉన్నతను, అతను ఏం చెప్పాడంటే, మేము ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి కారణం గాంధీజీ గారి వల్ల వెళ్ళలేదు, గాంధీజీ గారికి స్వాతంత్రం తీసుకురాలేదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి వల్ల మీ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మీకు స్వాతంత్రం ఇచ్చామంటారు. మెయిన్ పాయింట్ అది. ఇప్పుడైతే మనకి స్వాతంత్రం ఎవరు తెచ్చారు చెప్పండి. ఓకే, ఇప్పటి నుంచి ఇప్పుడే కాదు, మీ తరాలకి అంటే రేపు భవిష్యత్తులో కలెక్టర్ ఆఫీసుల్లో, మన మున్సిపల్ కార్పొరేషన్స్లో, ఇలాగ వివిధ రంగాల్లో ప్రైవేట్ సంస్థల్లో మీరే కదా రేపు కూర్చుని అక్కడ సీట్లలో చదువుకొని విద్యార్థులై ఉద్యోగాలు సంపాదించుకొని ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మీరు ఇలాగ టీచర్లుగా ఇంకా చాలా చాలా ఉన్నత పదవులు చేసుకుంటారు, కలెక్టర్లుగా, ఇంకా ఉన్నతమైన స్థాయి. అప్పుడు కూడా మనకి మీకు స్వాతంత్రం ఎవరు ఇచ్చారు, ఎవరు తెచ్చారంటే మీ పిల్లలకి ఏం చెప్పుకోవాలి, సుభాష్ చంద్రబోస్ గారే ఇచ్చారు. అంటే స్వాతంత్రం తెచ్చారు మన కష్టపడి. ఎంతో మహాత్ములు ఉన్నారు ఎంతోమంది, కాకపోతే 90% కారణం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఓకేనా, ఆయన కనిపించకుండా మేడం చెప్పినట్టు ఆయన అసలు ఏమయ్యారో తెలియకుండా మనకి స్వాతంత్రం ఏంటంటే మాటలు కాదు కదా. ఇప్పుడు గాంధీ గారు తెచ్చారని నోటి మీద ఆయనకి ఒక విలువ అన్ని ఇస్తున్నారా, జాతిపిత అనే బిరుదులు. కానీ నేతాజీ గారు ఏమన్నా కనీసం ఆయన ఏమైనా వ్యక్తిగతంగా స్వార్థంగా ఆలోచించారా, ఆయన స్వార్థంగా ఆలోచించారా? కనుక ఆయన కోరుకున్నది ఏంటి, నేటి పిల్లల చదువులు, భారతదేశం స్వాతంత్రం స్వేచ్ఛగా ఉండాలి, మహిళలు బాగుండాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని ఆనాడు ఆయన ఆలోచించారు. కానీ ఈనాడు మనం ఇలా ఉంటాం. ఓకేనా విద్యార్థులందరూ? కనుక మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి స్వాతంత్రం ఎవరు తెచ్చారు. ఓకే, అది గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో ఎప్పుడు ఆయన మర్చిపోకుండా ముందుకెళ్ళండి. మహనీయులందరూ కూడా గౌరవించండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.